ఇవ్వండి. ఇవన్నీ నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడమే మంచిది. నేను హెల్ప్ చేస్తానంటున్నాను కదా, మీరెందుకు కష్టపడ్డాం? మీరు మాట్లాడకుండా కామ్గా కూర్చోండి. హే, ఏమైంది? డల్ గా ఉన్నా? ఓ, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నువ్వు ఇండియాకి వెళ్తే నన్ను మిస్ అవుతావనేగా ఫీల్ అవుతున్నా? నువ్వేం ఫీల్ అవ్వకు. ఒకవేళ నేను గుర్తొస్తే ఇంకేం ఆలోచించకుండా నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని ఇక్కడికి వచ్చేయి. లేదా నాకు ఒక ఫోన్ చేయి, నేను ఎక్కడికి వచ్చేస్తాను. లేదు, ఇక నేను ఇక్కడికి రావాల్సిన అవసరం నాకు లేదు. ఎస్, ఐ హావ్ నో బిజినెస్ హియర్. నీ బిజినెస్ గురించి మాట్లాడుతున్నావా? నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఇంకా నన్ను చూడటానికి రానంటున్నావేమో అనుకున్నాను. నువ్వు అంటున్నది నిజమే. విజయ్, సారీ, మర్చిపో. మర్చిపోమంటే? అన్ని మర్చిపో. నువ్వు వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగా లేదు, కానీ నువ్వంటున్న మాటకు నాకు బాధేస్తుంది. నేను నిన్ను ముఖ్యమైన విషయం అడగచ్చా? ఏంట్రా అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఒక ఫూల్ని, ఈడియట్ని. కానీ ఇప్పుడు నా మనసులోని మాట మీకు చెప్పలేకపోతే నేను జీవితాంతం ఫూల్గానే మిగిలిపోతాను. విజయ్, నాతో గడిపిన కొద్ది రోజుల్లో ఒక్కరోజు కూడా మీరు నన్ను లవ్ చేయలేదా? సరే, వదిలేయండి. కనీసం ఒక గంట, ఒక నిమిషం, అట్లీస్ట్ ఒక సెకండ్ కూడా లవ్ చేయలేదా? లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. యు ఆర్ ఎ లయర్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నో. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. నో. ఎస్. చూసావా, నీ మనసులో ఉన్న ప్రేమ దాచుకోలేకపోయావు. మీనా, అప్సెట్ అవ్వకు ప్లీజ్. లేదన్నయ్యా, నాకేం కాలేదు. నేనేం అప్సెట్ అవటం లేదు. ఐఎమ్ ఆల్ రైట్. ఫీల్ కావాల్సినాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇదిగో లగేజ్ అయితే రెడీ అయిపోయింది, అన్ని ప్యాక్ చేసేసావు. డ్రైవర్ ని పిలిచి తీసుకెళ్ళమని చెప్పండి. నన్ను ఎలాగో మిస్ చేసుకున్నాడు, కనీసం ఫ్లైట్ అయినా మిస్ అవ్వద్దని చెప్పండి. మనం ఎవరికో ఫోన్ చేస్తాం, రాంగ్ నెంబర్ వెళ్తుంది. అందుకని జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటావా ఏంటి? ఇది అంతే. నా కర్మ అనుకుంటాను. ఏం చేస్తాను? గుడ్ బై. నేను చెప్పేది నీకే అన్నయ్యా, వినపడుతుందా? విజయ్,